చూడండి, దేవుడు చెప్పి ఒక రాయిని కడిగి నీట్గా బొట్టు పసుపు కుంకుమ బొట్లు పెట్టి పువ్వులు పెట్టి దేవుడికి దీపాలు వెలిగించి నీళ్లు జల్లి ముగ్గేసి వంటలన్నీ చేసి పిండి వంటలు దేవుడికి వడ్డిస్తున్నారండి పల్లెల్లో. చూడండి ఎలా ఉందో. మీరు కూడా మీ చిన్నప్పుడు ఇలానే ఆడుంటారా? అండ్ అలాగే ఆడుంటే కామెంట్ చేయండి. నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇదిగోండి మా బుడత, ఇదిగోండి మా బుడత వడ్డిస్తూ ఉంది. హలో వీడియో తీస్తుంటే ఇద్దండి మా బుడత లాగేస్తుంది. ఆగు పాప ఉంటుంది లేక ముందు చూపించేసారు. ఎందుకు వరిస్తున్నావు హేమా? అయ్యా అయితే ఎందుకు వెళ్తున్నావే? చూడు, భోజనాలు చేస్తున్నారంట. అందరికి బొట్లు పెట్టి భోజనాలు వడ్డిస్తున్నామని చూడండి అని చెప్పారు. చూడండి మీరు. బోనాలు బొట్టు పెట్టి అన్నని రమ్మన్నావు. ఎలా తయారు చేశారు చెప్పండి? వంటలు ఎలా చేశారు చెప్పండి? ఇవేమేమి చెప్తారా? ఫస్ట్ ఇది మునక్కాయ తాలింపు నైవేద్యం. ఇది పాయసం, ఇది అన్నం, అది పులిహోర, ఇది వచ్చి సాంబార్, ఇవన్నీ దేవుడికేనా? మీరు చెప్పండి. ఇవి వచ్చి రసం అండి, మునక్కాయ తాలింపు, అన్నము, ఇది వచ్చి సాంబారు, ఇది వచ్చి మునక్కాయ తాలింపు, ఇది వచ్చి ఏంటంటే సాంబార్. ఓకే, ఇప్పుడు ఇవన్నీ దేవుడికి వడ్డించి పెడుతున్నారు. జ్యూస్ అండి దేవుడికి కూడా జ్యూసు. మీరేంది దేవుడికి మళ్ళీ దిష్టికి తెస్తారు ఎవరన్నా? అదే దేవుడు ఈ వంటలన్నీ తినేసి దేవుడికి కడుపు నొప్పి వస్తుందని దిష్టికి తెస్తున్నారు అన్నమాట. అంతేనా? ఓకే, చూడండి ఈ దేవుడికి ఇంట్లో పిల్లలు ఎలా చేశారో చూడండి. ఇన్ని వంటలు వండి పెట్టి ఈ వంటలన్నీ తిని ఆ దేవుడికి దిష్టి అని చెప్పి దిష్టికి కూడా తీశారు. నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీ చిన్నప్పుడు మీరు కూడా ఇలాంటి ఆటలు ఆడుంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.